Hi guys, welcome back to my channel. Me Sumichitralu. I know I'm talking a little low because I'm not feeling well since morning అనమాట. కొంచెం సిక్గా ఉన్నాను అండ్ ఈరోజు లంచ్ కూడా పాప మా హస్బెండే ప్రిపేర్ చేశారు నాకు బాగాలేదని చెప్పి. ఈవినింగ్ కూడా పిజ్జా ప్రిపేర్ చేస్తాను. ఇందాకే పబ్లిక్స్ కూడా వెళ్ళి తను గ్రాసరీస్ కూడా తీసుకొచ్చారు పిజ్జా చేద్దామని చెప్పి. అంటే మనకు అంత ఎక్విప్మెంట్ అన్ని గ్రాసరీస్ ఉంటాయి కానీ మీకు పిజ్జా లాంటివి చేసుకోవడం అంత బాగోదు కదా. అంత ఈక్వల్గా పాపం కష్టపడతారు కూడా టు మేక్ దట్ డిష్. అందుకే చాలా బాగా వస్తుంది కూడా తన ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా. సో సిన్స్ హీస్ మేకింగ్ ఇట్ ఐ వాంటెడ్ టు టేక్ అ వీడియో. అండ్ దానికన్నా ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హౌ ఐ హ్యాండిల్ మై పీరియడ్స్. సో పీరియడ్స్ ఆర్ యూజువలీ పెయిన్ఫుల్ కదా, చాలా మందికి ఉంటుంది. నాకైతే చాలా క్రాంప్స్ వస్తాయి అనమాట. అప్పుడైతే నేను డెఫినెట్గా అందరికీ తెలిసినట్టు ఈ హీట్ బ్యాగ్ వాడుకుంటాను. అంటే ఎవ్రీ 2-3 అవర్స్కి ఫస్ట్ డే ఆఫ్ మై పీరియడ్స్కి ఇలా నేను వామ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ మైక్రోవేవ్లో పెట్టుకొని మంచిగా ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఈవెన్ డ్యూరింగ్ నైట్స్ ఆల్సో ఎందుకు అని చెప్పి ఐ థాట్ ఐ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్. ఒక చిన్న మెషిన్ చూసాను అనమాట నేను అమెజాన్లో, బాగుంది అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఆ మెషిన్. సో ఇట్ హ్యాస్ 2 ఆప్షన్స్ ది మెషిన్లో. ఇది బేసికల్గా యూ కెన్ ర్యాప్ అరౌండ్ యువర్ వేస్ట్ ఆర్ ర్యాప్ అరౌండ్ యువర్ టమ్మీ అండ్ ఆల్. అదే కాకుండా కొంచెం యూనో ఆర్మ్స్కి వాటికి కూడా పనికొస్తున్నాయి అని అయితే రాశాడు వాడు దాంట్లో. బట్ ఐ హ్యావ్ నెవర్ యూజ్డ్ ఇట్ ఫర్ మై ఆర్మ్స్. దీనికి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చి మామూలు లాంగ్ ప్రెస్ చేస్తే బటన్ ఆన్ అవుతుంది. ఇది వచ్చి వైబ్రేషన్ మోడ్, ఇది వచ్చి హీటింగ్ మోడ్ అనమాట. సో నేను ఫస్ట్ అయితే నిన్న నాకు పిఎంఎస్ అలా ఉన్నప్పుడు జస్ట్ హీటింగ్ మోడ్ ఒకటి పెట్టుకుంటే నాకు అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. 2 కలిపి పెట్టుకుంటేనే నాకు బాగా ఎఫెక్టివ్గా అనిపించింది. ఆల్సో హీట్ బ్యాగ్ ఉన్నంత వేడి అయితే దీనికి లేదు అని నాకైతే అనిపించింది అనమాట. అంటే హీట్ బ్యాగ్ ఇస్ ట్రెడిషనల్ అండ్ చాలా ఎంత వేడన్నా నీళ్ళు పోసుకోవచ్చు కదా దీంట్లో. సో దీనికి అలా లేదు. సో when my cramps are super intense during the start of my period, I కన్వెన్షనల్ హీట్ బ్యాగ్ వాడుకునేదాన్ని. దాని తర్వాత కొంచెం క్రాప్స్ తగ్గాక అప్పుడు ఈ మసాజర్ వాడేదాన్ని. మనం దీన్ని మన ప్యాంట్స్ మీద ర్యాప్ అరౌండ్ చేసుకోండి. యూ కెన్ కవర్ ఇట్ విత్ ద టాప్ అనమాట. జస్ట్ ట్రావెల్ అనే కాదు, ఆఫీసుల్లో చేసినప్పుడు ఆర్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఇన్ అ కిచెన్ యాజ్ వెల్ యూ కెన్ జస్ట్ ర్యాప్ ఇట్ అరౌండ్. ఇట్స్ దాట్ ఈజీ, అసలు ఏం తెలియట్లేదు. ప్లస్ దేర్ ఆర్ 3 సెట్టింగ్స్ ఫర్ వైబ్రేషన్ అండ్ 3 సెట్టింగ్స్ ఫర్ హీట్ యాజ్ వెల్. సో యూ కెన్ అడ్జస్ట్ ఇట్ అకార్డింగ్లీ. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అది ఆటో సెట్ అయిపోతుంది. సో మళ్ళీ మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవాలి. లేదంటే ఇఫ్ యూఆర్ అస్లీప్ ఇట్స్ గుడ్ ఓన్లీ కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎస్, హెవీ క్రాంప్స్ అప్పుడైతే నేను స్టిల్ ప్రిఫర్ కన్వెన్షనల్ హీట్ బ్యాగ్. బట్ ఇలాంటి ఆఫీసులు ప్లస్ ట్రావెల్ అయినప్పుడైతే ఐ ప్రిఫర్ దిస్ అనమాట. ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనిపించింది. హార్డ్లీ నాకు $25 పట్టిందంటే ఇక్కడ. ఐ షేర్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆల్సో అ వెరైటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్ యాజ్ వెల్. డూ చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. పిజ్జా ఎలా చేస్తున్నాము ఏంటి అని ప్రాసెస్ చూపించేస్తాను. మేము ఆల్రెడీ ఇక్కడ రెడీమేడ్ వెజ్ పిజ్జా బేస్ కొనుక్కున్నాం అనమాట. దాన్నే ఈరోజు యూజ్ చేసి వీఆర్ మేకింగ్ అ పిజ్జా అట్ హోమ్. పిజ్జా ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ మనం అవన్నీ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి 385 degrees Fahrenheitకి. సో ఫస్ట్ ఇది 100 నుంచి అలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. దాని తర్వాత మనకు కావాల్సిన వెజ్జెస్ని మన ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఆలపినోస్ కట్ చేసేసుకున్నాము. దాని తర్వాత బెల్ పెప్పర్స్ కూడా కట్ చేస్తున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ బెల్ పెప్పర్స్ ఇస్ ఓకే, ఎనీ కలర్. మేమైతే రెడ్ ప్రిఫర్ చేస్తున్నాము ఈరోజు పిజ్జాలో. ఇది అల్ట్రా థిన్ పిజ్జా క్రస్ట్ అనమాట. 3 వస్తాయి ఒక దాంట్లో. ఇంగ్రీడియంట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి వెదర్ దే హ్యావ్ యాడెడ్ ఎగ్ ఆర్ నాట్ అని చెప్పి. మోస్ట్లీ ఉండదని అంట, బట్ స్టిల్ మేము చూసుకొని తెచ్చుకుంటాము. అండ్ అవి థిన్ క్రస్ట్, సో లీన్ పిజ్జా లాగే వస్తుంది ఇది. ఐ ప్రిఫర్ థిన్ క్రస్ట్ పిజ్జాస్ బికాస్ ఇట్స్ ఈజీ టు ఈట్ అండ్ హెవీగా కూడా ఉండదని. సో ఇందాక కట్ చేసుకునే క్యాప్సికమ్ని లైట్గా మేము ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నాము, వెరీ లైట్గా, బికాస్ మరీ టూ క్రంచీగా ఉండకూడదని. నెక్స్ట్ విల్ బి యాడింగ్ పిమెంటో ఆలివ్స్. ఇవి పికిల్డ్ ఆలివ్స్ అనమాట. సో కొంచెం టంగీగా ఉంటాయి. పిమెంటో ఆలివ్స్ అంటే లోపల ఆలివ్స్ స్టఫింగ్ ఉంటుంది. మామూలుగా ఎంటీగా ఉండకుండా ఇలా పిమెంటో స్టఫింగ్ చేసి ఇస్తారనమాట. యూ కెన్ యూజ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆలివ్స్, నాట్ అన్ ఇష్యూ. బట్ ఇదైతే బాగుంటుందని చెప్పి ఇవి తెచ్చుకున్నాము మేము. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము. బేసికల్గా ఇలా కట్ చేయాలన్నమాట మనం, స్లైసెస్ లాగా అన్ని ఒకటే లెవెల్లో ఒకటే సైజ్లో కట్ చేసుకుంటే బాగుంటుంది చూడటానికి. ఆర్ యూ కెన్ కట్ ఇట్ ఇన్ క్యూబ్స్ యాజ్ వెల్, వాట్ ఎవర్ యువర్ ప్రిఫరెన్స్ ఈజ్. సో మేము ఇలా ప్రిఫర్ చేసుకున్నాం. సో ఇలా కట్. నెక్స్ట్ అయితే ఇలా నేను బ్రాకలీ ఫ్లోరెట్స్ కూడా వేసుకుంటున్నాను. నాకైతే బ్రాకలీ పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను అనమాట, ఇష్టం నాకు పిజ్జాస్ మీద. సో ఫస్ట్ అయితే వీటిని ఫ్రోజన్ ఇవి. సో ఐఎమ్ బ్లాంచింగ్ దమ్ ఇన్ మైక్రోవేవ్ అండ్ దెన్ విల్ బి యాడింగ్ ఇట్ ఆన్ పిజ్జా.
మేమైతే ఇలాంటి గ్రిల్ కైండ్ ఆఫ్ మెష్ తీసుకున్నాం అనమాట, ఎస్పెషల్లీ బేకింగ్ పర్పసెస్ కోసం. అంటే దీని మీద మనము బార్బిక్యూస్ అలాంటివి కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అవుట్డోర్కి అయితే, ఆర్ యూ కెన్ యూజ్ దిస్ ఫర్ బేకింగ్ పిజ్జాస్ అండ్ ఆల్. సో ఇది మనకి బేకింగ్ సెక్షన్లో ఎలాంటి గ్రాసరీ స్టోర్ అయినా యూజువల్లీ దొరికిపోతుంది. అండ్ దీని మీద పిజ్జా బేస్ పెట్టుకొని నా వీల్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. దీంట్లో అయితే ఫస్ట్ పిజ్జా సాస్ వేసుకుంటున్నాము, బేస్ సాస్ అనమాట ఇది. ఇందుకు ఏం వాడుతున్నామంటే ఐ షో యూ జస్ట్ అ సెకండ్. ఇట్స్ పార్మెజాన్ అండ్ రొమానో పిజ్జా బేస్ అనమాట. అంటే బ్లాక్ పెప్పర్ అవి కూడా దీంట్లో ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది, సాల్ట్ కూడా యాడ్ చేసే ఉంటుంది అనమాట. సో ఇది మనం బేస్కి ఇలా ఫస్ట్ అయితే అప్లై చేసేసుకుంటాము అనమాట క్లియర్గా. పిజ్జాలో అయితే మోజరెల్లా చీజ్ కంపల్సరీ అనమాట, ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే దీనికి ఆ స్ట్రెచీనెస్ ఈ మోజరెల్లా చీజ్కే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదైతే మర్చిపోకుండా వేసుకోవాలి. దీని మీద యాడెడ్ చీజెస్ ఏమైనా వేసుకోవచ్చు, ఫెటా లేకపోతే పార్మెజాన్ అలాంటివి కూడా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చీజ్ వేసేసుకుంటాం దీని మీద, మోజరెల్లా చీజ్. కూడా ఉంది మా దగ్గర ఇలా మోజరెల్లావి స్మాల్ క్యూబ్స్ లాంటివి అనమాట. అంటే యూ కెన్ టేక్ దెమ్, చిన్న చిన్నగా మనమే తీసేసి అలా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట వీటిని. ఇది కూడా చాలా బాగుంటుంది టు లుక్ అట్. ఇప్పుడేమో ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ ర్యాండమ్గా వేసుకోవచ్చు, మనం పర్టికులర్గా ఒక డైరెక్షన్లో అలా వేసుకోవాలని ఏం లేదు. హౌ ఎవర్ యూ లైక్ ఇట్ యూ కెన్ యాడ్ అనమాట. ఇది కోల్బీ జాక్ చీజ్ అంట. సో ఐ థింక్ ఇట్స్ లిటిల్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం తింటున్నాను. చూస్తే కనుక ఇట్ లుక్స్ లైక్ అ లిటిల్ మసాలేదార్ చీజ్. సో హ్యావ్ టు చెక్అవుట్ ఎలా ఉంటుందో. ఇది కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. దిస్ ఇస్ అన్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్, మేము ఫ్యాన్సీగా ఉంటుందని చెప్పి తెచ్చుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు ఈ చీజ్ని గ్రేట్ చేసుకుంటున్నాం. సో ఫైనల్ టచింగ్ బ్రాకలీ కూడా యాడ్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఏం ఆడలేదు, బాగానే ఉండింది. సో మనకు కావాల్సిన టెంపరేచర్ సెట్ అయిపోయింది కాబట్టి నా విల్ గో ఫర్ బేకింగ్. టైమ్ ఇస్ 7. సో మనం ఎన్నింటికి తీసేయాలి బయటకి? 7:15 ఐ థింక్. 7:15 కల్లా తీసి చూద్దాం ఎలా. సో టైమ్ ఇస్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, హాట్ ఎయిర్ వచ్చింది. సో వీఆర్ టేకింగ్ ఇట్ అవుట్. నేను ఒక సర్వింగ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. క్రస్ట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇట్స్ వెరీ క్రంచీ ఇన్ ద బాటమ్ అండ్ చాలా బాగా బేక్ అయింది కూడా. గెట్ ద కలర్స్, చాలా యమ్మీగా ఉంది. దీని మీద మేము ఇప్పుడు బాల్సమిక్ వెనిగర్ ఇంకా బేసిల్ పెస్తో డ్రిజిల్ కూడా వేసుకుంటాము. ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బేసిల్ పెస్తో కూడా మేము డ్రిజిల్ వేసుకుంటున్నాము. యాక్చువల్గా బేసిల్ పెస్తో సాస్ రెడీమేడ్గా దొరుకుతుంది, దాన్ని జస్ట్ మనం డైల్యూట్ చేసి యాడ్ చేసుకోవాలంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద యూ కెన్ యాడ్ యువర్ ఆరిగానోస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాజ్ వెల్. నేను పెద్దగా ప్రిఫర్ చేయను అది ఇక్కడ. సో ఐఎమ్ గుడ్ విత్ దిస్. సో హియర్ మై పిజ్జా ఇస్ రెడీ. ఎక్స్ట్రీమ్లీ సింపుల్ పిజ్జా. చూసారు కదా, లిటరలీ ఒక 15-20 మినిట్స్లో అయిపోయింది మనకి. అఫ్ కోర్స్ వెజ్జీస్ అన్ని కట్ చేసుకుంటే కనుక ఇట్ విల్ టేక్ అ లిటిల్ మోర్ టైం. ఓవరాల్గా హాఫ్ అన్ అవర్లో అయితే మనకి యమ్మీ పిజ్జా రెడీ. డామినోస్ ఇంకా వేరే లెవెల్ పిజ్జా, పాపా జాన్స్ పిజ్జాని కూడా బీట్ చేసేస్తుంది అనమాట. ఇది హాయిగా ఇంట్లోనే మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్, సేఫ్ ఇంగ్రీడియంట్స్తో లీన్ పిజ్జా, లీన్ థిన్ క్రస్ట్ పిజ్జా మనకి రెడీ. సో ఐల్ జస్ట్ గో అండ్ హ్యావ్ మై డిన్నర్ నౌ. Thank you for watching. If you really liked this, please go ahead and subscribe and try this recipe and let me know in comments. Thank you. Bye bye.